అదొకటే తక్కువ. భలేవారే, ఇలాగే ఉంటే మా బామ్మర్తి గారి అమ్మాయికి నాట్యం నేర్పించి తీసుకెళ్ళి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత సంపాదించో తెలుసా నీకు? ఎంత? రూపాయే. నమస్కారం అండి, నా పేరు వెంకటరామయ్య చౌదరి. మా అమ్మాయి సావిత్రి. ఇది మా అమ్మాయి సావిత్రి. మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. నాకేం లేదు. అందరి ముందు నా పరువు తీసింది. ఏ హరికథలు చెప్పుకునేవాడికే పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నా వల్ల ఎందుకు కాదు? హరికథలు చెప్పాయంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట సావిత్రి. ఆ అమ్మాయిని చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. మనసారా నేను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. అమ్మాయి ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. గ్లిజరిన్ ఎక్కడప్పా? అది బాటిల్ పగిలిపోయింది. బుద్ధుందా? బాటిల్ పగిలిపోవటం ఏంటి? నీ వల్ల ఈ రోజు ప్యాకప్ అవుతుంది సంగీతం. ఎందుకండి, ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి, కన్నీళ్ళు రావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు? ఎన్నంటే అన్నొస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. నీ కోసమే జీవించున్నది ఈ విరహములో, ఈ నిరాశలో. నీ కోసమే జీవించున్నది. వెన్నెల చూడా చీకటి ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. నవ్వింది చాలే అమ్మాయి, ఇప్పుడు నువ్వు మాయా శశిరేఖ. రంగారావులు ఎలా చేస్తావో చూద్దాంగా. కుమారినంట, చాలా సుకుమారినంట, చాలా కుమారినంట, చాలా సుకుమారినంట. పెళ్లి కొడుకు నన్ను చూసి ముచ్చి ముట్టబోవునంట. అయ్యయ్యో తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అంతం ఇసం తం 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 హనిత పమ్మగతి తాళిగట్ట వత్తునంట. తాళిగట్ట వత్తునంట. తగిలి సిక్కునా కంట, మేలి ముక్కు తాగు చేసి తగిలి ముంగాలాడునంట. కట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సావిత్రి, నువ్వా రంగారావు అన్నట్టు యాక్ట్ చేశావు. కళను వలచావు, కళను గెలిచావు, కడలికెదురీది కథగా నిలిచావు. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అదెలా చెప్పును?
ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. జీవితంలో సగానికి పైన కెమెరా ముందు నడుస్తూనే ఉన్నాం. మిగిలిన కొంచెమైనా జీవించాలి. కానీ ఎలా? మీకు పెళ్ళైంది. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నేను వివాహం చేసుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెసెంటింగ్ కలైమామణి నడిగయార్ తిలగం, ఇప్పుడు మహానటి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? అయ్యో తప్పు. ఇంత గొప్ప మహానటితో నో 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 నో. ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా ఏడవాలి. నాకు అవమానం జరిగింది. దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. దా పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. తప్పు జరిగింది, అది నా బలహీనత, కానీ ప్రేమ కాదు. నీకు సిగ్గులేదు? అయినా నా కర్మ. ఎవరు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్.